ప్రజారోగ్యంపై ధ్యేయంగా నల్లమల అటవీ ప్రాంతంలోని పాతపేంట చెక్పోస్ట్ వద్ద మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది బిగ్ టీవీ. అమీలియా హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేని నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా వచ్చే శివస్వాములకు ఉచిత మందులు, ఓఆర్ఎస్, మజ్జిగను కూడా పంపిణీ చేస్తుంది బిగ్ టీవీ. అయితే ఈ సదుపాయాలు చాలా ఉపయోగపడుతున్నాయంటున్నారు భక్తులు. ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా మరోసారి నల్లమల్ల అటవీ ప్రాంతం పాతపెంట సమీపంలో అమీలియో బిగ్ టీవీ చేపట్టిన మెగా మెడికల్ క్యాంపులో మెడిసిన్స్తో పాటు ఓఆర్ఎస్, మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే నల్లమల్ల అటవీ ప్రాంతంలో శివనామ స్మరణంతో వేలాది మంది భక్తులు అంతా కూడా పాదయాత్రగా వెళ్తున్న పరిస్థితి. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది సార్ మెడికల్ క్యాంప్? మాది పత్తికొండ అండి, కర్నూలు డిస్టిక్. ఇక్కడ మెడికల్ క్యాంప్ చాలా బాగా అరేంజ్ చేశారు. వాటర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, మజ్జిగ కానీ, భోజనాలు కానీ మంచిగా చేశారండి. ఇక్కడ బాగుందండి, అంతా ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇక్కడికి ఎవరైనా భక్తులు ఏదైనా మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు మెడిసిన్ క్యారీ చేసుకోలేకపోవచ్చు. మీరు మధ్యలో అడవి మార్గంలో ఇబ్బందులు లేకుండా ఇక్కడ వీళ్ళు ఇచ్చే మందులు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీకు ఏం కావాలన్నా ఇక్కడ మెడిసిన్ ఇస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు సార్? అంటే ఇట్లాంటి మెడికల్ క్యాంప్ ఏదైనా ఫారెస్ట్లో చూసారా మీరు? ఫారెస్ట్లో అయితే ఎక్కడ చూడలేదండి. మెయిన్ రోడ్స్ మీద చూసాం, హైవేలో. ఫారెస్ట్లో పెట్టడం ఫస్ట్ టైం. ఇలాంటిది ఒక గొప్ప ఆలోచన అనుకోవచ్చు. ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. పత్తికొండ నుంచి వస్తున్నామండి. మరి కొంతమంది భక్తులు ఉన్నారు, పెద్దని చెప్పండి. అంటే మెగా మెడికల్ క్యాంపు ఎలా ఉంది, పబ్లిక్కి యూజ్ అవుతుంది? ఇక్కడ పబ్లిక్కి చాలా మంచిది. ఇది ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా కూడా ఇక్కడ ట్యాబ్లెట్ తీసుకొని పోయేదానికి అవకాశం బాగుంది. ఇది మంచిగా చేసినారు. శ్రీశైలం పోయే భక్తులకి అందరికీ చాలా మంచిది. బాగుంది, చాలా బాగుంది. బాగా చేస్తున్నారు. మెడికల్స్ కానీ బాగా చేస్తున్నారు. ఫుడ్ గిడ్డు బాగానే ఉందండి. బాగా ఐటమ్స్ కూడా బాగా చేస్తున్నారు. మన ప్లాన్ కూడా బాగా చేస్తారండి. ఓకే, థ్యాంక్స్. అయితే బిగ్ టీవీ చేపట్టిన ఏదైతే మెగా మెడికల్ క్యాంపులో మనం చూస్తూ ఉన్నాము, ఓవైపు శివస్వాములు భక్తాదులంతా కూడా వేలాది మంది కాలినడక మార్గాన వెళ్ళే పరిస్థితి. ఇప్పటికే ఈ నల్లమల అటవీ ప్రాంతం అంతా కూడా శివనామ స్మరణంతో ఉన్నటువంటి పరిస్థితి. స్వామి, మెగా మెడికల్ క్యాంప్ ఎలా ఉంది? సరే, మామూలు ట్యూబ్లు అడితే ట్యూబ్లే ఉన్నారు, మేము మెడిసిన్స్ ఉన్నాయి. ఇటు అమీలియో హాస్పిటల్ చేపట్టిన ఈ మెగా మెడికల్ క్యాంప్కు విశేష స్పందన లభించినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం. ఇలాంటి సౌకర్యాలు లేని చోట పాదయాత్ర చేసే భక్తుల కోసం బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా గొప్ప విషయం అంటున్నారు భక్తులు. ఉచిత మెడిసిన్, ఓఆర్ఎస్, మజ్జిగ పంపిణీ చేయడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో బిగ్ టీవీ యాజమాన్యం ఇలాంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా ఆశ్చర్యానికి గురయ్యామంటున్నారు. రానున్న రోజుల్లో బిగ్ టీవీ యాజమాన్యం మరిన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల నుంచి ప్రశంసలు పొందాలంటూ కొనియాడారు. శివస్వాములకు బిగ్ టీవీ అందిస్తున్న సేవలకు గాను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మరో ముందడుగేసి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇప్పటికే 600 పైగా మెడికల్ క్యాంపులు నిర్వహించింది. నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి ఈరోజు మెగా మెడికల్ క్యాంపులో మెడిసిన్తో పాటు ఓఆర్ఎస్, మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మనం చూస్తూ ఉన్నాం. మనం చేపట్టిన మెగా మెడికల్ క్యాంపులో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా శివస్వాములు, భక్తాదులందరూ కూడా శివనామ స్మరణతో మారుమోగే పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే మెడిసిన్తో పాటు నడకదారి వెళ్ళే మార్గంలో భక్తులకు కావలసిన మెడిసిన్తో పాటు మజ్జిగ పంపిణీ చేస్తున్న విజువల్ను మనం చూస్తూ ఉన్నాము. అయితే దాదాపుగా 45 కిలోమీటర్ల మేర నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులంతా కూడా కాలినడకన వెళ్ళేటటువంటి పరిస్థితి. నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతం అంతా కూడా శివనామ స్మరణంతో మారుమోగుతుంది. మనం చూస్తూ ఉన్నాం. బిగ్ టీవీ అమీలియో హాస్పిటల్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీతో పాటు ఏదైతే మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది సార్ మెగా మెడికల్? సార్, ఓం నమ శివాయ. మాది డోన్ అండి. ఒక 40 మంది మిత్రులు, యోగా మిత్రులం వచ్చినాము. సరే, ఇప్పుడే 1 గంటప్పుడు వెంకటాపురం నుంచి నడిచి వచ్చినాము. చాలా బాగానే ఉంది, చాలా అద్భుతంగా అరేంజ్మెంట్ చేసినారు. ఇక్కడికి వచ్చినాక బిగ్ టీవీ వాళ్ళు, అమీలియా హాస్పిటల్ వాళ్ళు మెడిసిన్ ఇవ్వడం, తర్వాత మజ్జిగ ఇవ్వడం, చాలా మజ్జిగ తాగినాము. తర్వాత సమస్య ఏ సమస్య ఉన్నా దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తున్నారు. అమీలియా వాళ్ళకి, బిగ్ టీవీ వాళ్ళకు
మా గీతా యోగా సంఘం తరఫున ధన్యవాదములు. తర్వాత నడిచి వచ్చే భక్తుల తరఫున కూడా ధన్యవాదాలు. చాలా అద్భుతంగా మేమేమనుకున్నామంటే ఒక మాటల్లో చెప్తూ ఉంటారులే, ఇటువంటివి ఏమి ఉండవు అనుకున్నాము. కానీ ఇక్కడ చూస్తే మాకే ఆశ్చర్యమవుతుంది. అన్ని రకాల మాత్రలు, ఎంతమంది వచ్చిన మజ్జిగ 1 కాదు 4 సార్లు తాగినిస్తున్నారు, బాటిల్లో కూడా నింపుతున్నారు. చాలా 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 వాళ్ళకు కృతజ్ఞతలు, బిగ్ టీవీ వాళ్ళకు, ఎమ్మెల్యే వాళ్ళకు. సార్ మీరు చెప్పండి, అంటే ప్రతి ఇయర్ కాలినడకన వెళ్తూ ఉంటారా? ఎలా ఉంది మెగా మెడికల్ క్యాంపులో ఏమేమి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, ఎలా ఉంది? మేము ప్రతి సంవత్సరం అయితే రావట్లేదండి. ఇది మొదటగా ఈ ప్రయాణం కాలినడకన మొదలుపెట్టాం. ఇక్కడ అమీలియా వాళ్ళది మాత్రం, తర్వాత కాలినడకన వచ్చే భక్తులందరికీ కూడా సదుపాయాలు చాలా బాగున్నాయి. తర్వాత అదే నీటి వసతి కానీ, తర్వాత కాలినడకన వచ్చేటప్పుడు మెడిసిన్స్ కానీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఉందండి సార్. అమీలియో హాస్పిటల్ వాళ్ళు, బిగ్ టీవీ వాళ్ళు మెడికల్ క్యాంపు ప్లస్ మజ్జిగ, వాటర్ మంచిగా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది సార్. నేను ఇప్పుడు దాకా ఇది 7 సార్లు అయిపోయింది సార్, 8వ సారి ఈసారి. ఇంతకుముందు నేను నడకదారికి ఇప్పుడు నడకదారికి చాలా తేడా ఉంది. ఇంతకుముందు మాకు అన్ని ఫెసిలిటీస్ లేకుండా, మధ్యలో వాటర్ కానీ ఎక్కడ లేకుండా, ఓన్లీ పెచ్చెరు దగ్గరికి పోయేటప్పుడు సీతమ్మ బావి అని ఒక బావి ఉండే, ఆ బావిలో నీళ్లు చేదుకొని తాగుతుంటే అది ఎల్లో ఉంటుండే వాటరు. అందరికీ అదొక్కటే వాటర్ అప్పుడు సోర్సెస్. ఇప్పుడు మధ్యలో బాగా అన్ని పెట్టినారు. ఈ అమిలియా హాస్పిటల్ వాళ్ళు కూడా మజ్జిగ పంపిణీ బాగా చేస్తున్నారు. ఎంత అడిగితే అంత బాగా, ఎన్నిసార్లు అడిగినా విసిగించుకోకుండా బాగా మజ్జిగ ఇస్తున్నారు. వాళ్ళ కృతజ్ఞతలు. బాటిల్లో అడిగితే కూడా పోస్తున్నారు, ఓన్లీ తాగడానికి కాదు, బాటిల్లో అడిగితే కూడా మాకు పోస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇట్లాంటి సౌకర్యాలు మీరు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు, ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? మేము కర్నూలు నుంచి వస్తున్నాం సార్. డోన్ గీతా యోగా సంఘం వాళ్ళ తరఫు నుంచి వచ్చినాము. ఇక్కడ అమ్మిలే హాస్పిటల్ వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇక్కడ మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు, మజ్జిగ సప్లై చేస్తున్నారు, వాటర్ సప్లై చేస్తున్నారు, మజ్జిగని బాటిల్స్లో పోస్తున్నారు. మాకు బాగుంది సౌకర్యము. ఇది ఇంకా పెంచాలని చూస్తున్నాం. అయితే మనం చూస్తూ ఉన్నాం, మన బిగ్ టీవీ అండ్ అమీలియో హాస్పిటల్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు కాలినడకన వెళ్తున్నారు. అంతా కూడా శివనామ స్మరణంగా మారింది. స్వామి చెప్పండి, ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు, ఎలా? మాది బండాత్మకూరు, సొంత ఊరు, నంద్యాల జిల్లా శిశేవ నియోజకవర్గం. నా పేరు తులసీశ్వర్ రెడ్డి. మేము ఇప్పుడు ఈ సంవత్సరము 7వ సంవత్సరము. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఏర్పాట్లు కానీ, అన్ని సౌకర్యాలు, అడుగడుగున మధ్య కానీ, నీళ్ళ వాటర్ ఫెసిలిటీ కానీ, పోలీస్ ఫోర్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఈ సంవత్సరము మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినందుకు సకల సౌకర్యాలు కూడా బాగా అరేంజ్ చేసినందుకు జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అయితే మనం చూస్తున్నాం, ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో వేలాది మంది భక్తులు అంతా కూడా కాలినడకన మార్గాన వెళ్తూ ఉన్నారు. శివనామ స్మరణంతో భక్తులు కావచ్చు, ఇటు శివస్వాములంతా కూడా ఏదైతే 8వ తేదీ 2 రోజుల క్రితం నుండి ప్రారంభమైనటువంటి కాలినడక మార్గాన రోజు వేలాది మంది వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులు కూడా దాదాపు 8 లక్షల మంది భక్తులు కూడా ఇక్కడ నుండి వెళ్తారంటూ కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి. అయితే బిగ్ టీవీ అండ్ అమీలియో ఏర్పాటు చేసిన ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో, మెగా మెడికల్ క్యాంపుకు కూడా విశేష స్పందన లభించిన పరిస్థితి. భక్తులు కూడా రానున్న రోజుల్లో బిగ్ టీవీ మరెన్నో మెగా మెడికల్ క్యాంపులు చేసి పబ్లిక్ చేరువయ్యేలా ఉండాలంటూ కూడా కోరేటటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ,